పిచ్చెక్కుతోంది నాడికే. Hearty welcome to the #1 student show on ETV. When Cup Chicken presents. Most importantly, Aditya University students లో మాత్రం యాటిట్యూడ్ గట్టిగా ఉంటది. ఎలాంటి ప్లేస్ లో చదువుకుంటే మార్కులు ఎక్కువ వస్తాయని మీరు అనుకుంటారు? హాయ్ రవి. హాయ్. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 5 minutes ముందు ఎగ్జామ్ హాల్ బయట చదివితేనే వస్తుంది. 1 day బ్యాటింగ్ అంటారు, ఇదేమో 1 minute బ్యాటింగ్ అన్నమాట. 1 minute ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి. హాయ్ రవి అన్న. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలంటే చికెన్ ముందు పెట్టుకుని చదివితే అంటే ఆ సిలబస్ అయిపోయిన తర్వాత చికెన్ తినేద్దాం అనుకోవచ్చు. 100% లవ్ సినిమా బాగా చూస్తుంటున్నావు కదా. ఎగ్జామ్ కి మనం ఒక్కలమే చదువుతున్నప్పుడు నేను ఒక్కదాన్ని సెపరేట్ గా చదివినప్పుడు అంత ఎఫెక్టివ్ గా గుర్తుండదు. పక్కన వాళ్ళు చదువుతున్నారు అన్న టెన్షన్ వాళ్ళు చదువుతున్నప్పుడు చదివితే బాగా ఎక్కుతుంది. ఓహో, అంటే నువ్వు చదవాలంటే పక్కన ఇంకోటి చదువుతుండాలా? క్రేజీ ఆన్సర్ గోస్ టు చికెన్. కంగ్రాచులేషన్. ఇంకా మన ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. రవి, ఇది కొంచెం నీ మనసు దగ్గర పెట్టేసి ఇవ్వవా? ఏంటిది? వాటర్. ఎందుకు? అంటే నీ మనసు చల్లనిది కదా, అది కూల్ అవుతుంది. నాకు కూల్ వాటర్ తాగాలని ఉంది, అందుకే. నీ మనసు అంత చల్లగా నా మనసు లేదు నాన్న. అయ్యో, ఐఎమ్ వెరీ హాట్ అండ్ యూఆర్ వెరీ క్యూట్. రవి, ఈ షోకి నువ్వే రాజా, ఈ క్యాంపస్ కి నేనే రాని, మన ఇద్దరం పక్క పక్కనే ఉంటా అవుతాం. రాజా రాణి. రవి, నువ్వు పువ్వు పులి పువ్వు పెట్టుకుంటే ఎప్పుడో చూడాలనిపిస్తుంది, అందుకే నీకు పెట్టా. నువ్వు పులి దగ్గరకు వచ్చి ధైర్యంగా పువ్వు పెట్టినావు చూడు, నీ ధైర్యానికి నేను మెచ్చా. ఇందాక నుంచి ఏదో అప్పులు తలుపు కొడతా ఉన్నావు. ఏం కావాలి నీకు? అంటే చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టేవాళ్ళు కదా, అది చూసినప్పటి నుంచి కొట్టాలనిపించింది. నన్ను ఎందుకు కొట్టినావు? మీరు ఐరన్ బాడీ కదా. ఎక్కడైనా కట్ అయ్యిందా? మీకు ఏమైనా నొప్పి పెడుతుందా? నాకెందుకు కట్ అవుతుంది? అంటే ఇందాక వస్తున్నప్పుడు పవర్ కట్ అయ్యింది, మా స్టూడెంట్స్ కి నువ్వే కదా పవర్. రవి, ఇది కొంచెం కట్ చేయవా? ఎందుకు? అంటే వీళ్ళందరూ నీతో బాగా పులిహోర కలిపారు కదా, కొంచెం పులుపు తక్కువైందని నిమ్మకాయ తీసుకొచ్చా. అది పులిహోర కాదు నాన్న, అది ప్రేమ. దట్ ఇస్ మనసు నుంచి వచ్చే ఓ బ్యూటిఫుల్ ఫీల్. ఆల్రైట్, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, విగ్గు తీసుకొచ్చి విగ్గు పెట్టాలి. ఎవరికి? టీమ్ లో మిగతా ఇద్దరు ఎవరైతే ఖాళీకి ఇక్కడ నిల్చుంటారో వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు విగ్గు పెట్టించుకునేటప్పుడు వాళ్ళ చేతితో ముట్టుకున్నారు అనుకోండి, డిస్క్వాలిఫైడ్. మీరు సరిగ్గా విగ్గు పెట్టాము అని అనుకున్నాక ఎవరైతే నా చేయికి హైఫై కొడతారో ఆ టీమ్ నే ప్రశ్న అడుగుతా. ఓకేనా? విగ్గు కరెక్ట్ గా ఉండాలి. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. సో మీరే ఫస్ట్ పెట్టారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. ఒక సీన్ గురించి చెప్తాను, ఆ సీన్ తర్వాత వచ్చే పాట ఏంటో చెప్పాలి. ఆ సిచ్యువేషన్ లో హీరో బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన అబ్బాయి. తన ఫాదర్ చనిపోవడంతో ఆస్తి మొత్తం పోతుంది. ఆ టైంలో హీరో ఎలాగైనా కష్టపడి తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని అనుకుంటాడు. జాబ్ వెతుక్కోవడానికి బయలుదేరతాడు. అప్పుడు ఒక మోటివేషనల్ సాంగ్ వస్తుంది.
చలో చలో లైఫ్ లో ఇదో కొత్త ఛాలెంజ్ చేస్తే హలో. ఓకే, చల్ చలో చలో మీరు వేరే పాట అనుకుంటున్నారా? రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. రైట్. అదే రైటా? ప్లే ది రైట్ సాంగ్. చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. వెరీ గుడ్, 1 పాయింట్ వచ్చేసింది. సెకండ్ పాయింట్ కోసం 1 పాయింట్ ఎలాగో వచ్చింది. 2 పాయింట్ వస్తే రౌండ్ విన్నర్స్. 3, 2, 1 గో. ముందుకు రండి ఫేసింగ్ ఈ చదర దగ్గర రండి. ఓ బుచ్కి 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 అని ఇగో ఇట్లా జాపనీస్ స్టైల్ నమస్కారం తెలుసు కదా, స్ట్రైట్ ఉంటుంది బాడీ, ఓన్లీ అప్పర్ బాడీ కిందికి వెళ్తుంది. అలా 5 టైమ్స్ ఓ బుచ్కి 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 అనాలి. అది జాపనీస్ భాషలో రోజు వెన్కాప్ చికెన్ తినండి అని. రెడీ? 3, 2, 1 గో. ఓ బుచ్కి బుచ్కి బుచ్కి, ఓ బుచ్కి బుచ్కి బుచ్కి, ఓ బుచ్కి బుచ్కి బుచ్కి. బుచ్కి బుచ్కి బుచ్కి. సెకండ్ సిచ్యువేషన్, జాగ్రత్త వినుండ్రి. మనకు వచ్చిందే చెయ్యాలి, మనకు నచ్చిందే చెయ్యాలి అనుకునే ఒక హీరో తన ఫ్యామిలీతో కలిసి హీరోయిన్ ఉండే ఊరికి వెళ్తాడు. అక్కడ చిన్న గొడవ వల్ల ఇద్దరికిద్దరు చూసుకోరనమాట, హీరో హీరోయిన్. అప్పుడు హీరోయిన్ తన యాటిట్యూడ్ చూపిస్తూ హీరోయిన్ ఎదురు ఒక పాట పాడుతుంది. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోను నీకు నేను తీసిపోను. అదే అనుకుంటున్నారు? ఎస్, అదేనా? మీరు ఉన్నది ఎందుకు రైట్ అంటే అప్పుడు ముందే చెప్తుండే కదా, ఆలోచించుకోండి. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను. అదేనా? షాక్ అవుతారు. ప్లే ది రైట్ సాంగ్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. ప్రవేశపెడుతున్నాం. 2 పాయింట్లు ఓడిపోయారు ఈ ముగ్గురు, అందుకే పనిష్మెంట్ ఇచ్చాం. అటు తిరగండి. మిరా మిరా మీసం మిరా మిరా మీసం మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేల బారు నడిచే నిండైన ఆకాశం. కనీసం ఈ ఒక్క పాయింట్ అని వస్తారా చూద్దాం. 3, 2, 1 గో. జాగ్రత్త వినండి. తన తండ్రికి నచ్చినట్టు ఉంటాడు హీరో. అలాంటి హీరోకి ఎప్పుడు అడ్జస్ట్ అవుతూనే ఉంటాడు. తండ్రికి నచ్చుతుంది అలానే ఉంటే. అలాంటి హీరోకి ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండే ఒక హీరోయిన్ పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. అప్పుడు ఒక పాట వస్తుంది. ఏంటా పాట? బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్దిమ్మంది, టోయ్ టోయ్. సరేలే పాపం అని దగ్గరికి దాని మనసే నీలో ఉందంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. అక్కడ సిద్ధు హాసినితో ప్రేమలో పడినప్పుడు ఏ పాట వస్తుంది? 2 బొమ్మరిల్లు పాటలే, కానీ రైట్ సాంగ్ ప్లే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే. ఇప్పుడు పనిష్మెంట్ వీళ్ళు ఒక పాయింట్ ఓడిపోయారు కాబట్టి ఆ మీసాలు ఎలా ఉన్నాయో అలా తీసి వీళ్ళకి పెట్టండి. మిరా మిరా మీసం మిరా మిరా మీసం మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. ఆదిత్య యూనివర్సిటీ తరపు నుంచి విన్నర్స్ కి గేమ్. గింబరలాల డంబరే రరే రారిరో. గుడ్ ఈవినింగ్ సార్. ఐ యామ్ వెరీ స్ట్రిక్ట్ సార్. నన్ను ఇమిటేట్ చేస్తున్నావా? ఏదో అలా వచ్చింది సార్, మిమ్మల్ని చూడంగానే నేర్చుకుంటున్నాం సార్ గురువు దగ్గర నుంచి. నా వీక్నెస్ కూడా నేర్చుకుంటున్నావా నాన్న? అన్నీ నేర్చుకోవాలి సార్ గురువు దగ్గర నా నుంచి. బంగారం నాన్న, అందుకే నువ్వు క్లాస్ టాపర్ రా.
ట్యూషన్ ఫీజు ఎవరెవరు కట్టలేదు ఇంతవరకు చేయలేపండి. ఎందుకు కట్టలేదమ్మా మీరు ఫీజు? కట్టేద్దాం అనుకున్నాను సార్, మీరు కనిపించలేదు సార్. నేను కనిపించకపోతే కట్టడానికి ఏమైంది? మీకే కదా సార్ కట్టాలి. అది కూడా కరెక్టేలే. నీకేమైందమ్మా? ఇంట్లో ప్రింటర్ పని చేయట్లేదు సార్. నా ఫీజుకి ఇంట్లో ప్రింటర్ కి సంబంధం ఏంటి? అంటే డబ్బులు ప్రింట్ చేయాలి కదా సార్. అమ్మో, నా స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు? కూర్చోండి. ఇటు ముగ్గురికి చెప్పా ఎగ్జామ్స్ ఉన్నాయి అని. మీది వేరే క్లాసు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్లను కూడా చెప్పా. గుర్తుందా? గుర్తుంది సార్. ఓకే, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు తెలుస్తుంది. 6 క్వశ్చన్లు అడుగుతా. నువ్వు ఒకటి రాస్తావు, మళ్ళీ నువ్వు ఒకటి రాస్తావు. ముగ్గురు డిస్కస్ చేసుకొని కూడా రాయొచ్చు. కానీ 6 ఒక్కొక్కరు 2 ఆన్సర్లు రాస్తారు. ఒక్కసారి ఆన్సర్ పెన్ను ఆ బోర్డు మీద పెట్టిన తర్వాత తూడ్చేది లేదు. ఆలోచించుకొని రాయండి. తూడిపిర్రు అనుకోండి, నేను ఆ క్వశ్చన్ డిస్క్వాలిఫై చేస్తా. ఆ పాయింట్ అయితే మీకు ఇయ్య. ఆలోచించుకొని ఆ పెన్ను బోర్డు మీద పెట్టి రాయండి. ఫస్ట్ క్వశ్చన్ నువ్వు తీసుకో. తెలుగు పాఠాలు. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? నంబర్ 1 అని రాయండి. What is the fundamental equation of Ohm's law? అమెరికాలో స్పేస్ ఎక్స్ ఆ కంపెనీ ఓనర్ ఎవరు? ఇప్పుడు కొంచెం బంధాలు బంధుత్వాలు కలుపుకుంటూ ముందుకెళ్దాం. మీ అమ్మ వాళ్ళ అమ్మ తమ్ముడి కొడుకు అక్క భర్త మీకేమవుతాడు? ఐ యామ్ అ బర్డ్, నేను ఒక పక్షిని. ఐ యామ్ అ ఫ్రూట్, నేను ఒక పండుని. ఐ యామ్ అ పర్సన్, నేను ఒక మనిషిని. నేను ఎవరిని? నంబర్ 6 లాస్ట్ అండ్ ఫైనల్. రెటీనా మన హ్యూమన్ బాడీలో ఏ పార్ట్ లో ఉంటది? ఇప్పుడు బోల్డ్ ఇప్పుడు అవతల వైపు చూపించేలాగా పట్టుకోండి. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? వెస్ట్ గోదావరి నదా? ఎన్ని గోదావరిలు ఉన్నాయి? ఎవరు రాసిరా ఆన్సర్? స్టాండప్. వెస్ట్ గోదావరి ఏంది? డైరెక్షన్. నది అంటే డైరెక్షన్ అని అర్థమైందా నీకు? దక్షిణ అన్నారు కదా, అందుకే దక్షిణ వెస్ట్. గంగా అని ఏ నదిని పిలుస్తారు? గోదావరిని పిలుస్తారు. దక్షిణ అన్నారు కాబట్టి వెస్ట్ అని రాసి. దక్షిణం అంటే సౌత్. బాగుందమ్మా. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. రాంగ్ ఆన్సర్. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. సారీ. దక్షిణ గంగా అని గోదావరి నదిని అంటారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. 1 పాయింట్. వెరీ గుడ్. ఓమ్స్ ఫార్ములా అది వాళ్ళు చెప్పేంత వరకు మీకు తెలివి రాలేదు. వచ్చా? పైథాగరస్ థీరం చెప్పు. AB = AC² + BC². V = IR. V అంటే ఏంటి? I అంటే ఏంటి? R అంటే V = volts, I = current, R = resistance. వోల్ట్ మెజర్ చేయాలి అని అంటే కరెంట్ అండ్ రెసిస్టెన్స్ కలిపి మెజర్ చేయాలి. V = IR and that is the Ohm's law. మీరేం రాశారు? V - IR. V = IR. రైట్ ఆన్సర్. 2 పాయింట్స్. 1 పాయింట్. కూర్చో. స్పేస్ ఎక్స్ అధినేత ఎవరు రాశారు అది? ఎవడాడు? రవి. మీరే. నేను. స్పేస్ ఎక్స్ టెస్లా కార్ కనిపెట్టింది. మా డ్రీమ్స్ లో సార్. నీ డ్రీమ్స్ ఉన్నది కాదు, నిజం ఏందో రాయమన్నా. నిజం తెలియదనే డ్రీమ్స్ లో రాసాం. మీకు కామెడీ అయిపోతుంది కదా. ఏం రాసినా? ఎలాన్ మస్క్. ఎవరైనా సైంటిస్ట్. ఎలాన్ మస్క్
ఈజ్ ద ఓనర్ ఆఫ్ స్పేస్ ఎక్స్. ఆయన కనిపెట్టింది ఏంటంటే, జనరల్ గా ఇట్ ఈస్ ఎవ్రీవన్, చాలా మందికి తెలియదేమో, వై ఇస్ ఎలాన్ మస్క్ గ్రేట్ అంటే, ఒక రాకెట్ పైకి వెళ్ళిన తర్వాత శాటిలైట్ కి వెళ్తుంది. ఓకే, శాటిలైట్ దగ్గర రాకెట్ లాంచ్ ఏదో చేస్తుంది, అక్కడ నుంచి రాకెట్ తిరిగి రాదు, రాకెట్ వెళ్ళిపోతుంది. వాట్ ఎలాన్ మస్క్ డిడ్ ఇస్, రాకెట్ లాంచ్ అయిన తర్వాత అది పని చేసుకొని మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి పోయిందో అక్కడికే వస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎలాన్ మస్క్. రవి అని రాసింది ఎవడు? స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. ఓకే, నేను ఏమని అడిగా, మీ అమ్మ వాళ్ళ అమ్మ తమ్ముడు అంటే ఏమైతాడు? మీకు అమ్మమ్మ తమ్ముడు ఏమైతాడు? తాతయ్య. తమ్ముడు కొడుకు అన్న అంటే తాతయ్య కొడుకు మామ. మామ అయినా అవుతాడు, బాబాయ్ అయినా అవుతాడు. ఓకే, మామ అని తీసుకుందాం. మామ అక్క భర్త. మామ అక్క ఏమైతది? పిన్నియో పెద్దమ్మనో అవుతది. పిన్ని వాళ్ళ అక్క భర్త, పిన్ని వాళ్ళ అత్త భర్త బాబాయ్ ఏమవుతాడు? బాబాయ్ కదా. తాతయ్య. తాతయ్య. నీకేమైండు? బావా. బావైందని క్వశ్చన్ మిస్టేక్ ఇన్నాం సార్. ఇద్దరు రాంగ్. ఎవరు రాశారు? స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. నేను ఒక పక్షిని, నేను ఒక ఫ్రూట్ ని, నేను ఒక మనిషిని. డ్రాగన్ మనిషా? డ్రాగన్ మూవీలో డ్రాగన్. మనిషి ఎట్లయితది? మూవీ బేస్ చేసుకున్నా. మూవీని బేస్ కాదు, నేను అడిగింది నార్మల్ పొడుపు కథ అంటారు దాన్ని. ఇట్ ఈస్ కివి. కివి. కివి ఫ్రూట్. కివి అనే బర్డ్ కూడా ఉంటది, న్యూజిలాండ్ లో ఉంటది. కివి అని పేరు కూడా ఉంటది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ కివి. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. 3 of you. రెటీనా అని మన హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటది? అండ్ దట్ ఈస్ ఐ. రైట్ ఆన్సర్. సో మీరు ముగ్గురు నిల్చున్నారు, ఒక్కటి కూర్చుంది కాబట్టి క్లాస్ టాపర్ తనే. కానీ ఆవిడ వల్ల మీ ఇద్దరు గెలుచుకున్నారు గిఫ్ట్లు. కంగ్రాచులేషన్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎక్కువ రైట్ ఆన్సర్స్ రాసినందుకు మీరు గెలుచుకున్నారు ఆదిత్య యూనివర్సిటీ నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. సో బాహుబలి రేంజ్ లో అలా 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 తిప్పి ఆ బాల్, ఆ థ్రెడ్ ని అక్కడ చుట్టుకునేలాగా చేయాలి. గాట్ ఇట్? అర్థమైందా? కానీ దానికంటే ముందు ఇక్కడ 5 times తిరిగేసి అక్కడికి వెళ్ళాలి. తిరగడం కూడా ఎట్లా? దాని మీద చెయ్యి ఇలా పెట్టి, దీని మీద మీ ఫోర్ హెడ్ పెట్టి, ఈ కనెక్షన్ ఎక్కడ పోకుండా 5 times రౌండ్ గా ఫాస్ట్ గా తిరిగి అక్కడికి వెళ్ళాలి. ఫాస్ట్ గా ఆడితేనే టైం సేవ్ చేస్తాం. 1 minute వరకు మీ ముగ్గురు ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ ఆ బాల్స్ అక్కడ పడేలాగా చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఇది నా అడ్డా. Your time starts now. ಕಳ್ಳ 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 ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುನ್ನಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ ಹೋಯ್ ಕಳ್ಳ 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 ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುನ್ನಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నూరమ్మన్నాగా నేరా గంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి
ఒక్కటి వేస్తే గెలిచిపోతారు మీరు. చాలా ఈజీ, కొంచెం టైం తీసుకొని వేయాలి అంతే. అర్థమైంది కదా? మీ ముగ్గురు ఇటు వచ్చేయండి, మీ ముగ్గురు ఇటు వచ్చేయండి. 3, 2, 1 గో. అర్మానీ సుటు అడిడాసు బుటు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే పప్పురే బలిసిటు బెల్జియం చాక్లెటు ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సొప్పుల్నే అటు ఇటుగా అల్లుకోరు పిల్లోడా త్వర త్వరగా గడిదాటేసి గలబా చేసి సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగతరగా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించే డోలు సన్నాయి ఐ వాంట్ ఎ బూస్ట్ బజాయి మాస్కు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి ఏం ఆడుతుందేమో అనుకున్నా, కానీ ఒక్కటేసి టీం ని గెలిపించుకున్నావమ్మా నువ్వు. సోకు చక్కా చక్కాసే ఏకదమ్ జోడి ఏ క్లాసే అంటుకుని ఆదిత్య యూనివర్సిటీ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఈటీవీ తగ్గేదిలే స్టూడెంట్ స్పెషల్ 30 years ఆఫ్ ఈటీవీ జరుపుకుంటున్నాం కాబట్టి స్పెషల్ షీల్డ్ టు స్పెషల్ పర్సన్, డాక్టర్ టి నీలిమ గారు. సో చూసారు కదా, ఈ రోజు వెన్కాప్ చికెన్ ప్రెసెన్స్ తగ్గేదలే. ప్రతి ఎపిసోడ్ మాది ఇలానే ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ బాయ్.